వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో కొత్తగా ఎవరైతే రైతులు కూరగాయల సాగు చేస్తారో అది ఏ విధంగా చేయాలి, మనం ఫస్ట్ కొత్తగా రైతులు ఎవరైతే వ్యవసాయం అంటే అనుభవం లేని వాళ్ళు, స్టార్టింగ్ చేసేవాళ్ళు, తర్వాత కొంత చేస్తూ కొంత మనము కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటాం, ఎందులో మనము కూరగాయలలో సక్సెస్ కాలేకపోతాం, చాలా నష్టపోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి ఇబ్బందులు కూడా రైతులు పడుతున్నారు. కూరగాయల సాగులో కంపల్సరీగా మనము కూరగాయల సాగు చేసుకునేటప్పుడు ఈ వీడియోలో నేను చెప్పినవి కంపల్సరీ దృష్టిలో పెట్టుకోండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియో చూడండి. ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని మీరు మీకు అనుగుణంగా మార్చుకొని మీకు అవైలబుల్గా మార్చుకున్నప్పుడైతే మనకు మంచి ఇది ఆదాయం అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే మనం కంపల్సరీగా ఏదైనా కూరగాయలు సాగు చేసే రైతులు కూరగాయలు సాగు చేసేటప్పుడు మనం జనరల్గా కంపల్సరీగా ఫస్ట్ విషయం గుర్తుంచుకోవాల్సింది ఫైనాన్స్. కంపల్సరీగా ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక పంట ఎంచుకున్నప్పుడు, మీరు ఏదైనా ఒక పంట గురించి తెలుసుకున్నప్పుడు ఆ పంటలో మనకు ఎంత పెట్టుబడి అవుతుంది, మనకు ఎంత దిగుబడి వస్తుంది, మనకు ఎంత ఆదాయం వస్తుంది. ఉదాహరణకు ఒక బీర పంట తీసుకున్నారనుకోండి, అందులో ఒక 1,50,000 పెట్టుబడి అవుతుందని మీరు తెలుసుకుంటారు. అంటే మీకు ఫ్రెండ్స్ ద్వారా కానీ రైతుల ద్వారా కానీ యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకుంటారు. అందులో వచ్చే దిగుబడి చూసుకున్నట్లయితే 10 టన్నుల దిగుబడి వస్తుంది, మనకు 30 రూపాయల రేటు దొరికినా 3 లక్షల ఆదాయం వస్తుంది. ఒక 1,50,000 పెట్టుబడి పోయినా 1,50,000 నుండి 2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది 1 ఎకరము బీర సాగు చేస్తే 3 నెలల్లో. ఈ విధంగా ఇటువంటి విషయాలు మీరు తెలుసుకొని సాగులోకి రావడం జరుగుతుంది. కానీ పరిస్థితులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు, వాతావరణంలో తేడా రావచ్చు, మీకు డిసీజ్ మీద పెస్ట్ మీద అనుభవం లేక సరైన మందులు సరిగా తెలియకపోవడం వల్ల, లేదు మందులు స్ప్రే చేసినప్పుడు అవి పని చేయకపోవడం వల్ల కంపల్సరీగా మీరు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశము ఒక్కొక్క పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి మీరు ఒక పంట పెట్టి ఒకసారి లాస్ వచ్చిందంటే మరలా పెట్టడానికి పెట్టుబడి అనేది ఉండకపోయే అవకాశం ఉంటుంది. దాని నుండి మీరు వ్యవసాయం చేయాలనే ఎంతో ఉత్సాహంతో వచ్చి మళ్ళీ వెనుదిరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఫైనాన్షియల్ను దృష్టిలో పెట్టుకోండి. ఒక పంటకు కొంత పెట్టుబడి పెట్టి చేసినప్పుడు అందులో నష్టం లాభం వచ్చినా మరలా వేరే పంట పెట్టాలి. పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఒక పంట కాదు, 2 పంటలు కాదు, 1 సంవత్సరము లాసు, 2 సంవత్సరం లాసు వచ్చినా కొత్తగా మనము కంపల్సరీగా ఇందులో నిలదొక్కుకోవాలంటే వ్యవసాయంలో మినిమము సంవత్సరం నుండి 2 సంవత్సరాల టైం పట్టే అవకాశం ఉంటుంది. లేదు మీ అదృష్టం మంచిగా ఉంది, అన్నీ అనుకూలంగా ఉన్నాయంటే మొట్టమొదటిసారి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అనేక విషయాలు ఉంటాయి. కాబట్టి అంత ఈజీగా మీరు చూసిన విధంగా మీరు అనుకున్న విధంగా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కంపల్సరీగా మీరు ఫైనాన్షియల్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా సాగు చేసుకోవాలి. ఇది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి కూరగాయల సాగు చేసే రైతులు, కొత్తగా వ్యవసాయం చేసే రైతులు. రెండోది వచ్చేసి మీరు ఏదైనా పంట వేసేటప్పుడు ఆ పంట గురించి పూర్తి నాలెడ్జ్ సేకరించాలి. పంట విత్తనం దగ్గర నుంచి నేల తయారు, విత్తనం వేసుడు, తర్వాత స్ప్రేలు అంటే మందులు ఏవేవి స్ప్రే చేయాలి, కింద ఫెర్టిగేషన్ ఎరువులు ఏ విధంగా ఇవ్వాలి, ఫైనల్గా మనకు ఎంత దిగుబడి వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, మనకు లాభం ఎంత వస్తుంది, ఏ పంట వేస్తారో అది మార్కెట్లో ఎంతవరకు మీరు అమ్ముకోగలుగుతారు, మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంది, మీ చుట్టుపక్కల రైతులు ఎటువంటి పంటలు వేస్తున్నారు, వారు వేయని పంటలు ఏవి ఉన్నాయి, ఇటువంటి విషయాలు కంపల్సరీగా మీరు మార్కెటింగ్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు కొత్తగా కూరగాయలు సాగు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా మీరు మామూలుగా పాత పద్ధతిలో వ్యవసాయము కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వడము ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న లాభాలు రావు. కంపల్సరీగా డ్రిప్ మల్చింగ్ అనేది ఉండాలి. డ్రిప్ మల్చింగ్ లేకుండా కూరగాయల సాగు అనేది చేసుకోవద్దు. 1 ఎకరం డ్రిప్ మీరు వేసుకోవాలంటే మినిమం 30 నుండి 40 వేల ఖర్చు అవుతుంది. దాదాపు 40,000 to 50,000 లోపు 1 ఎకరం డ్రిప్ ఖర్చు మొత్తం అయిపోతుంది. మీకు ఒక మల్చింగ్ వచ్చేసి ఒక 8 నుండి 10,000 పట్టే అవకాశం ఉంటుంది. అదే మీరు కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వడము, ఈ మల్చింగ్ వేయకుండా చేస్తే కలుపు తీయడము, కూలీలకు వర్కర్స్కు ఇవన్నీ చూస్తే దీనికంటే ఎక్కువ రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కావలిస్తే మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టాలి కాబట్టి మీరు వెనక ముందు ఆలోచిస్తారు. బట్ ఆ విధంగా ఆలోచించకుండా డ్రిప్ మల్చింగ్ లేకుండా కూరగాయల సాగు వైపు రాకండి. ఎట్టి పరిస్థితుల్లో డ్రిప్ మల్చింగ్ అనేది కంపల్సరీ వేసుకోండి. అది వేసుకొని మాత్రమే కూరగాయల సాగు అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అనుకున్న లాభాలు, అనుకున్న ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు మీరు ఇది యూట్యూబ్లలో వీడియోలు చూస్తుంటారు. అనేక రకాల రైతుల ఇంటర్వ్యూస్, అనేక రైతుల అనుభవాలు వివిధ రకాల ఛానళ్ళ ద్వారా చూస్తుంటారు. అయితే ఆ వీడియోలో చెప్పిన పెట్టుబడి, వచ్చే ఆదాయము ఇవన్నీ అక్కడ రైతు యొక్క అనుభవం మీద, అక్కడ చుట్టుపక్కల ఉన్న మార్కెటింగ్ మీద, రైతు చేపట్టిన సస్యరక్షణ చర్యల మీద, రైతు యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆ టైంలో అటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే మీరు ఉదాహరణగా తీసుకొని సేమ్ అదే విధంగా ఫలితాలు వస్తాయని అటువంటి ప్రాక్టీస్ చేసి ఆ ఫలితాలు రాలేదు అని ఇబ్బంది పడాల్సిన అవసరం
ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఆ వీడియోస్ మీకు నాలెడ్జ్ కొరకు, కొంత మోటివేషనల్ కొరకు, కొంత ఇన్ఫర్మేషన్ కొరకు సేమ్ అటువంటి ఫలితాలు వస్తాయి అనేది గ్యారంటీ ఏమి ఉండదు. ఇటువంటి అనేక అంశాలు ఆ వీడియో వెనుక ఉన్నవి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ 10 నుండి 15 నిమిషాల వీడియోలో పూర్తి అంశాలను చెప్పడానికి వీలు పడదు, అవి తెలిసి ఉండవు. కాబట్టి అనేక పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఉంటుంది. రైతు యొక్క ఆర్థిక పరిస్థితి బాగా బలంగా అంటే స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఆ రైతుకు ఆ లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇబ్బంది ఉండదు. తర్వాత అతనికి అనుభవం ఉండవచ్చు, మార్కెట్ బాగుండవచ్చు, ఆల్రెడీ పంట ఇంతకుముందు వేసి లాస్ అయి మళ్ళీ వేసి ఉండవచ్చు. ఇటువంటి అనేక రకాల అంశాలు ఆధారపడి ఉంటాయి ఒక పంట యొక్క దిగుబడి సక్సెస్ మీద వ్యవసాయంలో. కాబట్టి వీటిని కూడా మీరు కంపల్సరీగా దృష్టిలో పెట్టుకోండి. ఇవి యూట్యూబ్లలో ఎప్పుడైతే వీడియో చూస్తారో అవి కంపల్సరీగా చూసినప్పుడు ఈ దృష్టిలో. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఈ పంట వేస్తే ఇంత పెట్టుబడి వస్తుంది, ఇంత ఆదాయం వస్తుంది అనే వీడియోలు కాకుండా ఒక పంటపై ఎటువంటి స్ప్రే చేయాలి, ఎటువంటి మందులు వాడాలి, తర్వాత విత్తనాలు ఎటువంటి వాడాలి, నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ వాతావరణంలో ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి, ఏ విత్తనాలు అధిక దిగుబడినిస్తాయి, ఏ ఫంగిసైడ్లు బాగా పనిచేస్తాయి, ఎటువంటి ఎరువులు ఏ టైంలో వాడాలి, మొక్క వేసినప్పుడు ఎటువంటి ఎరువులు వాడాలి, పూత సమయంలో ఎటువంటి ఎరువులు వాడాలి, తర్వాత కాయ మనకు కటింగ్ అయినప్పుడు ఎటువంటి ఎరువులు వాడాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఉండాలి. వీటితో పాటు ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి, ఏ మందులు బాగా పనిచేస్తాయి, ఎటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి అనే పూర్తి విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా ఇవి కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రతి పంట గురించి వంకాయ కానీ, టమాటా కానీ, మిర్చి కానీ, కీర కానీ, బీర కానీ, కాకర కానీ ఎటువంటి పంటలైనా స్టార్టింగ్ సాయిల్ ప్రిపరేషన్ నుండి ఎండింగ్ వరకు పూర్తి ఇన్ఫర్మేషను, విత్తనాలు ఎటువంటి విత్తనాలు ఎన్నుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి, మల్చింగ్ ఎక్కడ, డ్రిప్ ఎక్కడ దొరుకుతుంది, ఎరువులు ఎక్కడ దొరుకుతాయి, ఎటువంటి ఎరువులు వాడాలి, ఫెర్టిలైజర్స్ మనకు ఫంగిసైడ్లు ఎక్కడ దొరుకుతాయి, ఇన్సెక్టిసైడ్ తెగులు మందులు ఎక్కడ దొరుకుతాయి, ఎటువంటి వాడాలి, ఇవి ఎక్కడ దొరికే అవకాశం ఉంటుంది, పూర్తి ఎండింగ్ వరకు దిగుబడి ఎంత వస్తుంది, ఏ టైంలో ఏ కూరగాయలు వేసుకోవాలనేది ప్రతి ఒక్క పంట గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు త్వరలోనే మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్తో వీడియోలు, దాంతోపాటు పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్లు కూడా రెడీ అవుతున్నాయి. అవి కంపల్సరీగా మీకు అయినంత తొందరగా చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చాలామంది కొత్తగా చేసే రైతులు అడుగుతున్నారు, సార్ మీరు కన్సల్ట్గా చేస్తారా, మీరు మాకు అడ్వైజర్ అగ్రికల్చర్ అడ్వైజర్గా ఉంటారా అని అడుగుతున్నారు. బట్ మనం అంత అడ్వైజర్గా ఉండి కన్సల్టెంట్గా ఉండే అంత మనకు లేదు. మనకి ఏంటంటే ఉన్న నాలెడ్జ్ బుక్స్ ద్వారా, కొంత మనకు వీడియోల ద్వారా, కొంత సొంత అనుభవము, రైతులను కలవడం, రైతుల ద్వారా ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనము నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఇవ్వలేకపోయినప్పటికీ మనకు తెలిసిన నాలెడ్జ్ను, పూర్తి ఇన్ఫర్మేషన్ను మనం ఒక పీడిఎఫ్ రూపంలో రైతులకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నా. తొందరలోనే అవి అతి త్వరలో మీకు అందరికీ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విషయాలు కంపల్సరీగా ఆ రైతులు, కొత్తగా వ్యవసాయం చేసే రైతులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అక్కడే నెక్స్ట్ ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, కంపల్సరీగా మీరు ఈ ఎన్పికే కానీ, ఈ కెమికల్స్ కానీ, ఫంగిసైడ్లు కానీ కంప్లీట్ కెమికల్స్ మీద ఆధారపడకుండా ఆర్గానిక్ మెథడ్స్లో కూడా ఫాలో కావాలి. కంపల్సరీగా ఈ ఆర్గానిక్ పద్ధతులు, ఆర్గానిక్ మెథడ్లు ఫాలో అయినప్పుడే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనము నేల తయారు చేసుకునేటప్పుడు కంపల్సరీగా పశువుల ఎరువు అనేది వేసుకోవాలి. కంపల్సరీగా 100%. లేదు పశువుల ఎరువు దొరుకుతలే అంటే దానికి సబ్స్టిట్యూట్గా ఇంకా వేరే ఏదైనా ఎరువులు మీకు ఆర్గానిక్ దొరికితే అవి కంపల్సరీగా వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి వేప కషాయం అనేది దొరుకుతుంది, అవి వాడండి. ఈ మన గుడ్లు, పురుగులు పెట్టిన గుడ్లు చనిపోవడానికి. తర్వాత ఎల్లో కలరు, బ్లూ కలరు, వైట్ కలరు స్టిక్కీ మనకు ప్యాడ్స్ దొరుకుతాయి, అవి కూడా వాడాలి. సోలార్ లైట్ ట్రాప్ వాడాలి, ఫెర్మెంట్ డ్రాప్స్ వాడాలి. తర్వాత మనకు ఈ కషాయాలు కొన్ని దొరుకుతాయి, వేప కషాయం కానీ, దశపర్ణి కషాయం కానీ, పంచగవ్య కానీ, ఇటువంటి ఆర్గానిక్ మెథడ్, ఆర్గానిక్ పద్ధతులు కూడా పాటించండి. ముఖ్యంగా ప్రస్తుతం వచ్చే హ్యూమిక్ యాసిడ్ కానీ, సీవిడ్ కానీ, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్, ఇవన్నీ కంపల్సరీగా మీరు అన్ని పద్ధతులను పాటించండి. ఇటువంటి ఆర్గానిక్ పద్ధతిలో చుట్టూ మనకు బార్డర్ క్రాప్గా ఒక పంట ఆకర్షణ కొన్ని రకాల పంటలు ఉంటాయి, బంతి కానీ, జొన్న కానీ, మక్క కానీ, ఇటువంటి పంటలు బార్డర్గా వేసుకోండి. అంటే కొంత పెస్ట్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సీజన్కి అనుగుణంగా పంటలను ఎన్నుకోండి. ఏ సీజన్లో ఏ పంట వేయాలో అదే పంట వేయండి. కొత్తగా చేసే రైతులు, కొత్తగా వ్యవసాయం చేసే రైతులు మీరు ఏదో ఒక పంట వీడియోలు చూసి యూట్యూబ్లో అది వేస్తే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మీరు కంపల్సరీగా పంట వేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ వేయండి. ఏదన్నా పంట తీసుకోండి, కాలీఫ్లవర్ కానీ, మిర్చి కానీ, వంకాయ కానీ, ఏదైనా మన కూరగాయల పంటలు, దోస కానీ, కీర దోస కానీ, ఏ పంటలు వేసినా స్టెప్ బై స్టెప్ వేసుకోండి. టమాటా కానీ స్టెప్ బై స్టెప్ అంటే మీకు 12 నెలలు మీ ఫీల్డ్లో పంట అనేది కటింగ్ డైలీ లేదా 2 డేస్కి ఒకసారి కటింగ్ అవుతూ ఉండాలి. బీర ఉన్నదనుకోండి, ఇప్పుడు ఈరోజు బీర వేసిండ్రు, ఒక 40 డేస్ కటింగ్ స్టార్ట్ అవుతుంది, 40 డేస్ ఉంటుంది, తర్వాత ఉండదు పంట. మీ బీర అయిపోయేసరికి తర్వాత బీర రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఈ బీర మీది 40 డేస్
అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ ఒక ఎకరంలో బీర వేసి అది మళ్ళీ కటింగ్ స్టార్ట్ కావాలి బీర. ఈ విధంగా 12 నెలలు ప్రతి 2 రోజులకోసారి లేదా రోజు కటింగు ఏదైనా ఒక పంట తీసుకోండి. 10 గుంటలు కానీ ఎకరం కానీ 2 ఎకరాలు కానీ స్టెప్ బై స్టెప్ ఫాలో కావాలి. స్టెప్ బై స్టెప్ ఏ పంట అయినా ఆ విధంగా ఫాలో అయినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా హెల్ప్ చేసే విధంగా వారికి కాంపిటీషన్ గారు, వారు మీకు కాంపిటీషన్ గారు. ఏదైనా ఒక పంట వేస్తారు కాబట్టి ఆ పంట కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ఒక టైంలో రేటు దొరకకుండా ఇంకొక టైంలో రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఆ విధంగా నష్టపోయే అవకాశం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఒక పంట మీరు కంటిన్యూగా వేసినప్పుడు ఆ పంట ఏ నెలలలో ఏ వాతావరణంలో ఏ విధంగా వస్తుందనేది మీకు అనుభవం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పంటపై వచ్చే మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ మందులు వాడాలి, ఏ తెగుళ్ళు మందులు వాడాలి, ఎటువంటి ప్రాక్టీసెస్, ఎటువంటి సస్యరక్షణ చర్యలు మనం చేపట్టాలనేది మీకు అనుభవం వస్తుంది. ఒక సంవత్సరంలో ఒక పంట కంటిన్యూ వేయడం వల్ల విత్తిన 2 ఆకుల దశలో ఏం డిసీజ్ వస్తుంది, పూత టైంలో ఏ డిసీజ్ వస్తుంది, కటింగ్ టైంలో ఏ డిసీజ్ వస్తుంది, రోజుకు ఎన్ని క్వింటాలు కటింగ్ అవుతుంది, ఎంతమంది వర్కర్లు కటింగ్ కటింగ్ చేసే అవకాశం ఉంటుంది, దానికి పెట్టుబడి ఎంత అవుతుంది, ఎటువంటి విత్తనాలు ఏ సీజన్లో ఎటువంటి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, దిగుబడి ఎంత వస్తుంది, మార్కెట్లో ఆ టైంలో రేట్ ఎట్లుంది, మళ్ళీ నెక్స్ట్ ఏ రేట్ ఎట్లుంది, ఇటువంటి పూర్తి విషయాలు ఆ పంట పైన పూర్తిగా మీకు అవగాహనకు, మీ స్వంత అవగాహనకు వచ్చే అవకాశము ఉంటుంది. ఎన్ని తెలుసుకున్నా ఎన్ని చూసినా మీ స్వంత, మీ యొక్క సాయిల్లో, మీ యొక్క ప్లేస్లో, మీ యొక్క ఏరియాలో మీ యొక్క స్వంత అనుభవం అనేది చాలా గొప్పది. కాబట్టి కంపల్సరీగా ఇటువంటి విషయాలను కూడా రైతు సోదరులు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది మన కొత్తగా కూరగాయలు సాగు చేసే రైతులు ఈ వీడియోలో చెప్పిన అన్ని ఆ విషయాలలో కొన్ని విషయాలు ఒక్కొక్క రైతు ఒక్కొక్కటి పాటించడం లేదు. నన్ను డౌట్స్ అడగడం జరుగుతున్నది. సార్ మేము డ్రిప్ లేదంటున్నారు, మల్చింగ్ లేదంటున్నారు, కలుపు వచ్చింది అంటున్నారు, ఏ మందులు వాడాలంటున్నారు, ఎన్పికే ఫెర్టిలైజర్లు ఎక్కడ దొరుకుతాయి, తర్వాత ఒకటేసారి 5 ఎకరాల ల్యాండ్ నేను లీజుకు తీసుకున్నా సార్, 5 ఎకరాల్లో గ్రాఫ్టింగ్ వంకాయ వేయాలనుకుంటున్నా, లేదు 2 ఎకరాల పచ్చిమిర్చి వీడియో ఏదో ఒకటి చూసి 10 లక్షల లాభం వచ్చిందని 2 ఎకరాల పచ్చిమిర్చి వేయాలనుకుంటున్నా, టమాటా 1 ఎకరంలో 10 లక్షల ఆదాయం వచ్చిందని నేను 2-3 ఎకరాలు టమాటా వేయాలనుకుంటున్నా, ఇటువంటివి అడగడం జరుగుతుంది. అటువంటివి చాలా రాంగ్. కాబట్టి కంపల్సరీగా కొత్తగా రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. నేను ఫీల్డ్ విజిట్ అంటే ఫీల్డ్ చూసినప్పుడు, తిరిగినప్పుడు, రైతులను కలుస్తున్నప్పుడు, నేను వీడియోలు చేసినప్పుడు కింద కామెంట్లో కానీ వాట్సాప్ నంబర్లో మెసేజ్ పెట్టడం కానీ ఇటువంటి ఈ వీడియోలో చెప్పిన విషయాలు అడగడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వీడియో చేద్దాం కొత్తగా ఎవరైతే వ్యవసాయంలోకి వస్తుండో రైతులు, అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొక విషయము, మీకు వ్యవసాయం అంటే ఇష్టం అని చెప్పి ఉద్యోగం వదిలిపెట్టి మనం ఏదో ఒక బిజినెస్ చేస్తే వదిలిపెట్టి ఇందులో మనకు లక్షల కోట్ల ఆదాయం ఉన్నదనే ఉద్దేశంతో పొరపాటున కూడా ఇందులోకి రావద్దు. మనకు ఆప్షన్ లేదు. మీకు అది లేకుండా మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు, ఆర్థికంగా ఇబ్బంది లేదు, నాకు ల్యాండ్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేయగలుగుతాం, ఈరోజు కాకుంటే ఇంకో సంవత్సరం తర్వాత అయినా లాభం వస్తుంది, 2 సంవత్సరాల తర్వాత అయినా లాభం వస్తుంది అని ఉద్దేశం అటువంటి ఉన్నప్పుడే ఇందులోకి రావాలి. కానీ అక్కడ ఏదో మనం ఇక్కడ ఏదో ఉంది అని ఉన్నది వదిలిపెట్టి ఆ తొందరపడి నిర్ణయాలు తీసుకొని రాకుండి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. లేకుంటే మీరు చేస్తున్నది చేసుకుంటూ ఇది కూడా చేయండి. ఇది మీకు ప్రాపర్గా కరెక్ట్ సక్సెస్ వచ్చినప్పుడు అది మీరు చేస్తున్నది వదిలిపెట్టండి. ఇటువంటి అనుభవాలు కూడా నాకు చాలా ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో యొక్క ఉద్దేశము ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ధైర్యంగా వ్యవసాయం చేసి వ్యవసాయంలో సక్సెస్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఎటువంటి నిరుత్సాహపరంగా కానీ రావద్దని కానీ వ్యవసాయం చేయవద్దని కానీ నా యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఈ పూర్తి వీడియోని చూడండి. మీ యొక్క అభిప్రాయం ఈ వీడియో పైన కంపల్సరీ కింద కామెంట్లో పెట్టండి. ఇంకెటువంటి వీడియోలు కావాలని కూడా కింద కామెంట్లో పెట్టండి. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.